శ్రీరామనవమి వేడుకల సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించారు. సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకుని వేద పండితులు సీతమ్మ వారి మెడలో కట్టవలసిన మాంగళ్యాన్ని ఆయనే స్వయంగా కట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే స్వగ్రామం చిప్పగిరిలోని కొండా వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళ్యాణోత్సవంలో భాగంగా వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ సంప్రదాయబద్ధంగా శ్రీరాముడి చేతిలోని మాంగళ్యాన్ని సీతమ్మ మెడలో కట్టి కళ్యాణ క్రతువును పూర్తి చేస్తారు. అయితే దీనికి విరుద్ధంగా ఎమ్మెల్యే విరూపాక్షి వేద పండితుడిచ్చిన మాంగళ్యాన్ని శ్రీరాముడికి చూపించి సీతమ్మ మెడలో 3 ముళ్లు వేశారు. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఇది మహా అపచారమని, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ నేత టి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి వివరణ ఇచ్చారు. వేద పండితుడు తనకు మాంగళ్యమిచ్చి సీతమ్మ మెడలో కట్టమంటేనే కట్టారని, జరిగిన సంఘటన తప్పైతే హిందూ సమాజం తనను క్షమించాలని వేడుకున్నారు. తెలియక చేసిన తప్పని క్షమించమని కోరారు. తనకు దైవభక్తి అమితమని పేర్కొన్న ఆయన 15 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే విరూపాక్షి సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.